చెప్పండి సార్, మీరు వాళ్ళకి మెసేజ్ ఇవ్వండి సార్. ఈ రోజుల్లో విద్యార్థుల్లో డీవియేషన్ లేకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్గా ఉద్యోగం కోసమే జీవన వృత్తి సంపాదించుకోవడం కోసం కసిగా జీవన వృత్తి ద్వారా దేశానికి సేవ చేయడం అనే భావన వాళ్ళలో ఉండాలి తీవ్రంగా ఉండాలి. దీనికోసం కళలు కనాలి కరెక్ట్గానే. అది అబ్దుల్ కలాం చెప్పినట్టు కళలు కనాల్సింది. అదే ఏమంట మనం ఆశయం ఒకటి ఉంటే నీకు అసలు దేని టార్గెటే లేదు. టార్గెట్ లేని ఏం ఎదుగుతారు? అది ఇది కనుక ఉంది కనుకంటే ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి సక్సెస్ ట్రై చేస్తారు. దానికన్నా నేను ఒక ఉదాహరణ చెప్పాను మీటింగ్లో స్టూడెంట్స్కి. ఇప్పుడు క్రికెట్లోకి వెళ్తాం, క్రికెట్ మనం చూస్తూ ఉంటే ఫస్ట్ ఏం చేస్తారంటే అందరూ గ్రౌండ్లో పోబోయే ముందు మీద చెయ్యేసుకొని టీమ్ స్పిరిట్ గా మాట్లాడుకుంటారు. ఏంటిది అని అడిగారు. ఏంటంటే వాళ్ళు చేసుకోవడం సార్, వీళ్ళందరూ మనం సాధించాలి, ఆపోజిట్ టీం మీద కమ్యూనికేషన్ అడ్జస్ట్మెంట్ వాళ్ళు మన టీమ్ స్పిరిట్ తోటి చేయాలి అనుకుంటున్నారు. ఇండివిజువల్ గా గేమ్ ఆడొద్దు, అందరూ ఒకరికి సపోర్ట్ కలెక్టివ్ దాని అంటే కొలాబరేటివ్ వర్క్. అందులో ఉన్న లోపాలు ఏంది, వీళ్ళలో లోపం ఉంది, ఈ పాయింట్ లో వీడు క్యాచ్ చేయట్లేదు, వీటిని మారుద్దాం, సంథింగ్ డిస్కషన్ ఉంటుంది. డిస్కషన్ లాంటివి చేసుకుంటారు. రెండు, ప్రతి ఒక్కడు బ్యాట్స్మెన్ గ్రౌండ్లోకి వెళ్ళే ముందు ఆ గ్రౌండ్ ఇట్లా కళ్ళతో సర్దుకొని దండం పెట్టుకుని అంటే దానికి పాకిస్తాన్ వాళ్ళు కనుక అయితే సెంచరీ కొట్టారంటే ఆ గ్రౌండ్ మీద పడి నమస్కారం చేసుకొని చేస్తారు. ఏంటి అప్పుడు దాని ఉద్దేశం ఏంటి? నేను సాధించాను. నెదర్లాండ్ వాళ్ళు ఆడే క్రికెట్ వాళ్ళ క్రికెట్